నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరామకృష్ణాశ్రమం, రాజులపాలెం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా. మన ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమమునకు దగ్గరలోనే 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా ఆశ్రమానికి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా. ఈనాడు శ్రీ రమణ భాషణములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ, శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములో 537వ పేజ్ 473వ భాషణముకి మనం స్వాగతం తెలియచేస్తున్నాం. అందరూ కూడా సావధానులై వీలైనంతగా ప్రతి ఒక్కరి చేతిలో శ్రీ రమణ భాషణములు అనే గ్రంథం ఉండాలి. ఉంటే ఏ వాక్యం చదువుతున్నారో దాన్ని చూస్తారు. లేకపోతే వినడం వలన కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసే వాళ్ళు కూడా చూస్తున్నారు. పరోక్షంగా చాలామంది మీరు చెబుతున్నటువంటి దాన్ని బుక్ పెట్టి చూస్తున్నాం సార్ అని ఫోన్లు చేస్తున్నారు. చెప్పారు, సంతోషం. చాలామంది ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. ఎవరో వెస్ట్ గోదావరి కూడా మనం ఫోన్ చేశారు. కొంతమంది ఉన్నారు, మేము చూస్తున్నాం స్వామి పలాని ఏదో ఒక సందేహాలు ఇలా చెప్పండి అని. మంచిదే, సత్సంగానికి అందరూ అర్హులే. ఇక్కడ అందరూ సమానమే, కుల మత వర్గ లింగ భేదమేమి లేకుండా ఆశ్రమంలో శ్రీరమణులు ఏం చెప్పారో దాన్ని మనం ఆచరించుటకు ప్రయత్నించాలి. అందుకనే ఈ సత్సంగ కార్యక్రమం. కాబట్టి 473వ భాషణముకు స్వాగతం తెలియచేస్తూ, అక్కడ ఆయన భక్తుడు ఏమడిగాడో చూద్దాం. చెప్పనమ్మా. 473వ భాషణం. భక్తుడు: అరుణగిరి చుట్టూ 3 యోజనాల మేరలో నివసించే వారికి వారు అడిగినా అడక్కపోయినా ముక్తి లభిస్తుందన్నారు. జ్ఞానం వల్లనే కైవల్యం అనేది అందరూ ఆమోదించేదే. వేదాంత విజ్ఞానం చాలా దుస్సాధ్యం అంటుంది పురాణం. కాబట్టి ముక్తి దుర్లభము. అయినా గిరి చుట్టూ ఉన్న మాత్రాన్నే అంత సులభంగా ముక్తి ఎట్లు సాధ్యం? మహర్షి: అది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. ఇక్కడ నివసించే వారికి దీక్షాదుల అవసరం లేకనే ముక్తి దొరుకుతుంది. శివాజ్ఞ అట్లున్నది. చెప్పనండి. భక్తుడు: ఇచ్చట పుట్టిన వారు శివానుచరులైన భూత ప్రేత పిశాచాదులని కూడా పురాణంలో ఉంది. మహర్షి: అదే మాట తిరువారూరు చిదంబరమాది క్షేత్రాల విషయంలో కూడా చెప్పి ఉంది. రైట్. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న, అద్భుతమైన సమాధానం కూడా. మహర్షిని అడిగారు, స్వామి మనందరికి సంబంధించిన ప్రశ్న, మనకున్నటువంటి సందేహాన్ని పటాపంచలు చేసేటువంటి సమాధానం ఏమండి? అరుణగిరి చుట్టూ 3 యోజనాల దూరంలో నివసించే వారికి వారు అడిగినా వారు అడక్కపోయినా ముక్తి లభిస్తుందన్నారే స్వామి, ఎట్లా సాధ్యం? జ్ఞానం వల్లనే కైవల్యం అనేది అందరూ ఆమోదించేదే. వేదాంత శాస్త్రాలు అయ్యే చెప్తున్నాయి. జ్ఞానం లేనిదే కైవల్యము ప్రాప్తించదు అంటుంటే, మరి ఎవరు సాధన చేసినా చేయకపోయినా
అరుణగిరి చుట్టూ 3 యోజనముల దూరంలో నివసిస్తేనే ముక్తి ఎలా వస్తుంది స్వామి? వేదాంత విజ్ఞానం చాలా దుస్సాధ్యం, కష్టం అంటుంది పురాణం. కాబట్టి ముక్తి దుర్లభం కదా, ముక్తి చాలా కష్టం. అయినా గిరి చుట్టూ ఉన్న మాత్రాన్ని అంత సులభంగా ముక్తి ఎట్లు సాధ్యం స్వామి? మంచి ప్రశ్న. ఎలా? మహర్షి అన్నారు, అది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. ఇక్కడ నివసించే వారికి దీక్షాదులు అవసరం లేకనే ముక్తి దొరుకుతుంది. శివాజ్ఞ అట్లున్నది. భక్తుడు మళ్ళీ అడిగాడు, భగవాన్, ఇచ్చట పుట్టిన వారు శివ అనుచరులైన భూత ప్రేత పిశాచాదులను కూడా పురాణంలో ఉందే. మహర్షి, అదే మాట తిరువారూరు చిదంబరాది క్షేత్రాల విషయంలో కూడా ఉందయా. దీనిని బట్టి మనం ఆన్సర్ చెప్పవాలి. భగవాన్ ఆన్సర్ ఎక్కడ కీలకంగా ఉందంటే, శివ అనుచరులైన భూతప్రేత పిశాచాలే అరుణాచలములో పుట్టి ఉన్నారు అని పురాణంలో ఉందే. అంటే భగవాన్ ఏమన్నారు? నిజమేనయ్యా, ఈ విషయం మన యొక్క అరుణాచల పురాణములోనే కాదు, చిదంబరములో చుట్టూ పుట్టిన వాళ్ళు శివ అనుగణుల భూతప్రేత పిశాచాలని ఉంది. నేనన్నా అదేవిధంగా తిరువారూరులో జన్మించిన వారు కూడా అలానే ఉంది. ఓకే, దీన్ని బట్టి స్థల పురాణాలు అన్నటువంటివి కాస్త హెచ్చు తగ్గులు కలిగి ఉంటాయి, తప్పు కాదు. ఆయా స్థలములు, ఆయా పుణ్యక్షేత్రములు అభివృద్ధి సాధించవాలంటే అక్కడ పుట్టిన ఏదో ఒక మహర్షి, ఒక ఋషి ఆ క్షేత్ర గొప్పతనాన్ని, మహాత్యాన్ని రాస్తూ ప్రజలకు తెలియచేస్తాడు. దానిలో తప్పులేదు. అయితే వేదాంతం, జ్ఞానం సముపార్జనలో ఇలాంటి తేడాలు ఉండవు. ఏ గంగా నది కాశీలో ప్రవహించిందో అదే గంగా నది కలకత్తాలో కూడా ప్రవహిస్తుంది. ఇప్పుడు చెప్పండి, కాశీలోనే మునిగితే గొప్పతనము పుణ్యం వస్తుందా? కలకత్తాలో కూడా మునిగితే పుణ్యం వస్తుందా? ఇది అర్థం చేసుకోవాల్సి. అలా లేకపోతే ప్రతి కుంభమేళాలో మనం చచ్చిపోతాం, ప్రతి వైకుంఠ దర్శనం నిమిత్తం చచ్చిపోతుంటాం. ఎందుకు? విచారణ లేకనే. ఏనన్నా? కాబట్టి విచారణ కలిగితే ప్రాణాపాయం ఉండదండి. ఏమి? అమావాస్య రోజునే త్రివేణి సంగమంలో మునగాలనా? ఇంకొక 2 రోజుల తర్వాత వెళ్దాం. మునగడం తప్పని కాదు నేను చెప్పేది. మళ్ళీ వెళ్దాం. ఫిబ్రవరి దాకా ఉంది. మళ్ళీ నిదానంగా వెళ్ళి ఆ త్రివేణి సంగములో మనం మునిగి పుణ్యస్నానం ఆచరిద్దామని కనీసం ఉంటే 30 మంది 40 మంది చనిపోరు కదా. ఈ వారం కాకపోతే ఇంకొక వారం మనం వైకుంఠ దర్శనం చేద్దాం అని అనుకుంటే మిగతా జీవులను నమ్మిన వారిని అర్ధాంతరంగా వదిలి చనిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇది మానవుడు ఆలోచించాలి. ఏనైనా అలా అనుకుంటే గంగానదిలో ఎక్కడ మునిగినా పుణ్యమే. మునగడమే పుణ్యమని కాదు, గంగ పరమ పవిత్రమైనది. అటువంటి సత్సంగాన్ని నువ్వు ఆచరించి ఇక మునిగి అలాంటి తప్పులు చేయవద్దు అని గంగా స్నానం యొక్క ప్రాముఖ్యత. దాని అంతరార్థం అది. పరమ పవిత్రమైనటువంటి సత్సంగం అనే గంగలో మునిగి ఇక మరి తిరిగి ఇంకే తప్పులు చేయవద్దయా. భగవద్గీత కించదిదీత గంగా జల లవ కనిక పీత. దాని అర్థం అది. ఒక గంగ చుక్క తాగితే చాలయా అని అంటే పరమ పవిత్రమైనటువంటి పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని ఒక్క బొట్టు తాగితే చాలు. అది గంగా.
జ్ఞానం. గంగా ఎటు తిప్పించండి, గంగే. అనగా జ్ఞానాన్ని ఎటు చూసినా కాంతివంతమయ్యే ఉంటుంది, హెచ్చు తగ్గులు లేవు, సర్వసమానం అని చెప్పేటువంటి స్నానం పేరే గంగా స్నానం అండి. రైట్, నేను అది మీకు ఎరుకుపరిచాను అంతే. అలా ఈ మహాత్ములు చెప్పినటువంటి పుణ్యక్షేత్రాల యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకని రమణులు మన అరుణాచలమే కదా బాబు, ఇంకా 2-3 చోట్ల అదే రాసున్నారు. ఏ క్షేత్రానికి వెళ్ళి ఇదే రాసుంటారు, ఎక్కడైనా అదే రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అరుణగిరి చుట్టూ 3 యోజనముల దూరములో ఎవరు జన్మించినా పుట్టినా ముక్తి. ఇంక వాళ్ళు ఇంకేం సాధన చేయబలేదా, పర్లేదు అని పురాణంలో ఉంది. అలా అర్థం చేసుకోబోకండి. 3 యోజనములంటే 3 స్థితులు. 3 స్థితులు దాటితే ఉన్నటువంటిదే 4వది తురీయం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలే ఒక్కొక్కటి ఒక్కొక్క యోజనం అంతుంది మనకు. జాగ్రత్త అవస్థను నమ్ముకుని 1 యోజనం దూరంలో ఉన్నాం, స్వప్నావస్థ 1 యోజన దూరంలో ఉన్నాం, సుషుప్తి అవస్థలో కూడా మనం ఎరుకలో లేము కదా, ఆ నిద్ర కూడా అజ్ఞానంలో కదా నిద్రపోతున్నాం. ఇవి మనకు ఒక్కొక్క యోజనం అంతా ఉంది, అంతంత దూరంలో ఉన్నాం పరమార్థానికి. అర్థమైందనా? అరుణగిరి అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, నిన్ను నువ్వు ఎరుగుట, నీవెవరో తెలుసుకొనుట, నీవెవరో తెలుసుకోవాలి అని నిత్యం ప్రకాశిస్తున్నటువంటి అరుణగిరికి చుట్టూ మనము 3 యోజనాల దూరంలో ఉన్నాం. ఇన్ని యోజనాల దూరంలో ఉంటే ఏనైనా నీవు అరుణగిరిని చూడొద్దా, జ్ఞానాన్ని తెలుసుకోవద్దా? కాబట్టి ఈ 3 అవస్థలను దాటి నిత్య ప్రకాశితమైనటువంటి నేనెవరోని తెలుసుకున్న వాడికి ముక్తి. అర్థమైందనా? అది దాని అంతరార్థం. అంతేగాని వాళ్ళు ఎరుకలు లేకనే అక్కడ జన్మిస్తే చాలు మనకు పుణ్యం వస్తుంది అనుకోబాకండి, తప్పదు. అందుకని కబీర్ దాస్ ఒక ప్రశ్న వేశాడు, అయ్యా గంగా స్నానమే అంత గొప్పది అంటున్నారే, అలా అనుకుంటే గంగలో ఉన్నటువంటి చేపకు మనకంటే ఎక్కువ పుణ్యం రావాలి కదా. మరి చేపకు ఇంకొక జన్మ వస్తుందేమో మనకు తెలియదు. అంటే గంగను కించపరచడం కాదు, అది గంగ పరమ పవిత్రమైనది. గంగా స్నానం ఉన్న రహస్యం ఇది. పరమ పవిత్రమైన గంగను పరమ పవిత్రమైనటువంటి వాళ్ళముగా తయారయ్యి మునగాలి. ఏమండి, అవునా కాదు? అలా మునిగి స్నానం చేస్తే ఆ గంగా నది యొక్క ప్రాముఖ్యత మనకి ఎలా అంతటి ఫలితం లభిస్తుంది అని అర్థం. అందుకని భగవాన్ రమణులు అది శివుడి ఆజ్ఞ. ఏమిటి శివుడి ఆజ్ఞ? నన్ను తెలుసుకోవాలంటే నా ఎంతటి వాడు అవ్వాలి, అది శివుడి ఆజ్ఞ. ఏనన్నా? జ్ఞానేయురుగు సుజ్ఞానుల మరుగు, అజ్ఞానియే మెరుగు, హరి ఉండే మరుగు, శ్రీహరి ఉండే మరుగు, జ్ఞానేయురుగు సుజ్ఞానుల మరుగు. ఒక జ్ఞానవంతమైనటువంటి వాడిని నువ్వు వెలిగితే ఎదగాలంటే నీవు కూడా శివజ్ఞానం సంప్రాప్తించుకుంటేనే నన్ను ఎరగతావని శివుడు అన్నాడు. అది ఆయన ఆజ్ఞ. నన్ను నువ్వు చేరవాలంటే నా జ్ఞానం నీకు ఎరుకులేదు, నా ఎంతటి వాడు అవ్వాలయ్యా, అంతే. అప్పుడు శివుడు, అది ఆయన ఆజ్ఞ, అది శివ ఆజ్ఞ. కాబట్టి 3 యోజనములంటే 3 అవస్థలు. 3 అవస్థలు దాటి మనం యోజనమంత దూరంలో ఉన్నాం. అయితే పర్వాలేదయ్యా, దగ్గరలోనే అరుణగిరిలాగా నేను వెలుగుతూనే ఉన్నాను, రండి రండి. అందుకని పరమ పావనమైన క్షేత్రాలు ఇంతంత దూరం వెళ్ళలేరు కాబట్టి ఆయా క్షేత్రాలు అక్కడికక్కడే ఒక్కొక్క క్షేత్రానికి 3 యోజనాల దూరంలోనే మనం పుణ్యం లభించవచ్చు. ఏమండి?
ఆ పక్కనే తిరువాయూరు, ఆ పక్కనే చిదంబరం, ఇలా వస్తే శ్రీకాళహస్తి, అలా వస్తే కంచి. ఎక్కడికి ఆ క్షేత్రం అరుణగిరే. ఆలోచించండి, దేనికదే అరుణగిరి, దేనికదే జ్ఞానక్షేత్రం. ఇంకెక్కడికి వెళ్తాం? వెళ్ళాలనకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళాలనుకున్నావు, ఎంతో దూరం వద్దు, నీకు దగ్గరలో ఉన్నటువంటి అరుణగిరిని సందర్శించు. అరుణగిరి అంటే చిదంబరం, అరుణాచలమే కాదండి, నీకు దగ్గరగా ఉండేది అరుణగిరి. మనకందరికీ అరుణగిరి ఏది? శ్రీకాళహస్తి. ఇంకా పక్కనుండే అరుణగిరి తిరుపతి, తిరుమల ఒక గిరి. అర్థమైందా? ఈ భావనతో ఉంటే ఇంక ఎక్కడికో వెళ్ళబడలేదు. వాళ్ళు నివసించేటువంటి ప్రతి చోట అరుణగిరే. దానికి ప్రదక్షిణ చెయ్యి. ఇంకా బాగా చెప్పాలంటే ఆ 3 అవస్థలు ఉండేది నీలోనే. 3 అవస్థలు ఉండేది నీలోనే. ఆ 3 అవస్థలకు అతీతమై సాక్షిభూతంగా ఉన్నటువంటి అరుణగిరి నీ హృదయమే. ఏమన్నా ఇంత దగ్గరగా పట్టుకుని మనం ఎక్కడో ఉండాలని 3 యోజనాలు వెతుకుతూ ఉన్నాం కదా. 3 సెకండ్లలోనే దగ్గరగా ఉన్నాడు, క్షణమాత్రంలోనే అర్థమవుతున్నాడు. కాబట్టి మనలోనే ఉన్నటువంటి అరుణగిరి 3 అవస్థలు నీలోనే ఉన్నాయి, అది 3 యోజనములు అని భగవాన్ సూచాయిగా చెప్పి ఆ యొక్క సందేహాన్ని తేల్చేశాడు. ఒకటేనా, శివ అనుచరులైనటువంటి భూత ప్రేత పిశాచాదులు ఎక్కడా జన్మిస్తారు? శివుడు భూతంగా నేనున్నాయన, మనందరం శివభూతాలు. శివుని అనుగ్రహానికి నోచుకొని వేరెవరు? మనకు శరీరం వచ్చింది, మానవ దేహం అంటే ఎవరి అనుగ్రహమైనా ఆయనదే. ప్రతి హృదయములోనూ శివుడు ఉన్నాడు. ఎవ్వరు ఆయనకి, మనమెందుకు, పశుపక్షాదులు కూడా సైతం ఆయనకి సమానమే. మన అందరం కూడా ఆయన భూతాలమే. కాబట్టి శివుడు అనుగ్రహం లేని వాళ్ళు ఎవరు కూడా లేరు, అందరికీ ఆయన అనుగ్రహం ఉంది. ప్రతి క్షేత్రంలో శివుని యొక్క అనుగ్రహంతో జన్మిస్తూనే ఉన్నారు అని భగవాన్ రమణులు మనకు ఆ సలహా ఇచ్చారు.